ఎలీషా కాలంలో కరువు వచ్చింది. ఈ కరువుకు కారణం ఎలీషా నువ్వే అన్నాడు రాజు. నేను కాదు, నువ్వు వేసిన బుద్ధిహీనంగా వేసిన అడుగులను బట్టి ఈ కరువు అని. కొంతమంది తొందరపాటుగా చేసిన నిర్ణయాలను బట్టి, తొందరపాటు చేసిన ఇతర భక్తి క్రమాలను బట్టి అన్య దేవత విగ్రహారాధన వైపు వెళ్ళి ఆ అర్పణ అనేది తినకూడదు. అన్య దేవతల యొక్క అర్పణ అంటే ఆ దేవి దేవతల ముందు పెట్టినటువంటి ఆ మాంసం ఏదైనా సరే, ఏ తిండి అయినా సరే నువ్వు తినకూడదు. బాప్తీసం పొందిన వ్యక్తివి కాబట్టి నువ్వు తినకూడదు. నువ్వు తిన్నావా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. దాంట్లో ఏ మాత్రం తేడా ఉండదు. పడాల్సిన ధర పడుతుంది, తర్వాత క్షమిస్తాడు, సరిగ్గా నిలబెడతాడు. నువ్వు గనక ఆయన వైపు తిరగకుండా అట్నే పడి పోతా ఉన్నావు అనుకో, ఖచ్చితంగా ఇక టికెట్ కన్ఫర్మ్ చేసి అట్టే పంపించడు. యాడికి చెప్పాలా? యాడికి పంపించడు? నిత్య నరకానికి పంపించడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యంలో రాసి ఉన్న మాట అది. ఏం రాశారంటే, దేవుని నామాన్ని బట్టి అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నారంట, యేసయ్యలోకి. ఎవరు వాళ్ళంటే అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపవాలనని నా అభిప్రాయం అన్నాడు. అలాగనే దాన్ని ప్రతిపాదించారు. ప్రతిపాదించటం అంటే ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని. ఏమన్నాడు ప్రారంభంలో? విగ్రహ సంబంధమైన అపవిత్రతను, విగ్రహాలు ఎదుటి పెట్టిందైనా, నువ్వు వెళ్ళి విగ్రహాలకు మొక్కటమైనా, ఇక ఏదైనా సరే విగ్రహ సంబంధమైనది నువ్వు తినకూడదు, వాటికి మొక్కకూడదు. తర్వాత జారత్వము అంటే పెళ్లి కాకముందే పరపురుషులతో స్త్రీలు, యవన ఆడపిల్లలు కానీ యవన పురుషులైనా సరే పెళ్లి కాకముందే శారీరకంగా కలిసేది జారత్వానికి కారణం. అలాంటి పొరపాటు చేయకూడదు, ఎందుకంటే అన్య సమాజంలో ఇది ఎక్కువ నడుస్తుంది కాబట్టి. రెండవది గొంతు పిసికి అంటే మెడక ఇరిచి దాన్ని కాల్చుకొని తింటూ ఉంటారు, అట్లాంటివి చేయకూడదు. మూడవది అయిపోయింది కదా. నాలుగవది రక్తం అనేది తినకూడదు. మనకి ఎలా ఉంటుందంటే, రక్తం ఇంతకుముందు మా చిన్నతనంలో కూడా తెలియనప్పుడు నేను తిన్నాను. రక్తాన్ని తెచ్చి ఏపుకుంటారు. గొర్రె పొట్టేళ్ళది కానీ, మేకది కానీ, ఇంకా వాటికి సంబంధించిన రక్తం తెచ్చుకొని ఏపుకొని భలే ఉంది అని తింటూ ఉంటారు. తెలియనప్పుడు తిన్నావు, బాగానే ఉంది. ఇప్పుడు యేసు ప్రభువు చెబుతున్న రక్షణ పొందావు కాబట్టి అది నువ్వు తినకూడదు. ఇప్పుడు ఇక్కడ ఇది చూసాం కదా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే, మాకు తెలుసు పాస్టర్ గారు నువ్వు ఆడకేవచ్చు, మా తలలకే నిప్పుకోరి పెట్టేటట్టు నువ్వు అని చెప్పని అనుకోవచ్చు. ఈ భూమి మీద నీకు కష్టం అయిపోవచ్చేమో, కానీ చనిపోయిన తర్వాత మానక నిత్యం అహర్నిశలు శ్రమపడే ఒక యాతనకరమైన ప్రాంతం ఉంది, నరకం. ఆడ పోయి పడటానికి నీకు ఇష్టమైతే ఈ భూమి మీద నీకు నచ్చినట్టు బతకొచ్చు. 21:8 వచనంలో చూడండి, పిరికివారును అంటే దేవుని కోసం నిలబడకుండా, అబ్బే నాకు తెలియదండి వాళ్ళు ఎవరు అని చెప్పారు, పిరికివారు. అవిశ్వాసులను అంటే దేవుడి మీద విశ్వాసం లేని వాళ్ళు, అసహ్యులను దేవుడే అసహించుకునేటువంటి వాళ్ళు. తర్వాత నరహంసకులను అంటే వ్యక్తులను చంపేటువంటి వాడు. 2 రకాలు వీళ్ళు. మాటలతో చంపుతారు, చేతలతో కూడా చంపుతారు. రక్షణ పొందిన వాడు. నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరు? వ్యభిచారులు. వ్యభిచారులు 2 రకాలు. విగ్రహ సంబంధించిన వాళ్ళు కూడా న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం గతంలో చదువుకున్నాం. విగ్రహారాధన చేసేవాళ్ళు కూడా ఒక లెక్కలో వ్యభిచారులు. పర స్త్రీతో, పరపురుషుడితో, నీ సొంత పురుషుడు ఉన్నాడు, నీ సొంత స్త్రీ ఉంది, వాళ్ళతోనే సంతోషించమన్నాడు, కాదని ఇంకొకరితో చేస్తుంటే దాన్ని వ్యభిచారం అంటారు. 2 రకాల విగ్రహారాధన, అక్రమ సంబంధం వ్యభిచారం కింద.
ఇంకోటి ఏంది, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులను అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం, అంటే నిత్య నరకం. పొరపాట్లుంటే సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. లేదు నేను పోయేది అనుకుంటే నువ్వు ఉట్టి కట్టుకు నువ్వు మొత్తం కొంపంతా అంతా పోయాడు వాడండి, ఎవడు ఏమండు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్పిన మాట ఉంది. ఓ ఇజ్రాయేలు 30వ అధ్యాయం పట్టుకుంటుంది. ద్వితీయోపదేశకాండము 'ద్వితీయోపదేశకాండంలోనే ఉంది ఆ మాట. ఏమంటాడంటే ఆయన, ఓ ఇజ్రాయేలు వినుము, మొదటి అధ్యాయం, నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకొని అంటూ ఇక్కడ ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట అంటే 15వ వచనం చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు, స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటపోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేను నేడు మీకు తెలియజెప్పుచున్నాను. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన కార్యమును విని ఆయనను హత్తుకొని, ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ఫైనల్ ఇది. పితరులకు ఇచ్చిన స్వాస్థ్యం అంటే ఈ భూమి మీద ఉంది ఒకటి, పరలోకంలో కూడా ఉంది, నూతన యెరూషలేము అనే పట్టణం. అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెప్పిన మాట. మీ నాయనతో చెప్పాను అబ్బాయి, అబ్రహాముతో చెప్పాను అబ్బాయి, ఇస్సాకు యాకోబులతో చెప్పాడు. ప్రభు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్న మాట. తొందరపడి ఏ విగ్రహార్పితం చిన్నా, తొందరపడి ఏ విగ్రహారాధనకు మొక్కినా, ఏది తెలియక నువ్వు తిన్నదాన్ని పెద్ద లెక్కలో తీయడు. నీకు తెలిసి చేస్తే ఇప్పుడు చెప్పాడు శిక్ష ఎలా ఉంటుందో, ఏంది ఆశీర్వాదం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. అసలు నువ్వు ఉండటానికి కారణం ఎవరో కూడా చెప్పాడు. నేను నా సొంత మాటలు చెప్పానా? బైబిల్లో ఉన్న మాటలే చెప్పా. నీకు ఏది కావాలో నీ ఇష్టం.